ఓం శాంతి. డిసెంబర్ 2వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ దీపాన్ని మీరే సంభాళించుకోవాలి. తుఫానుల నుండి రక్షణ పొందేందుకు జ్ఞానయోగాలనే నెయ్యి తప్పకుండా కావాలి. ప్రశ్న: ఏ పురుషార్థము గుప్త తండ్రి నుండి గుప్త వారసత్వము నిప్పిస్తుంది? జవాబు: అంతర్ముఖత అనగా నిశ్శబ్దంగా ఉంటూ తండ్రిని స్మృతి చేస్తే గుప్త వారసత్వము లభిస్తుంది. స్మృతిలో ఉంటూ ఆత్మ శరీరాన్ని వదిలిపోతే చాలా మంచిది. ఇందులో ఏ కష్టమూ లేదు. స్మృతితో పాటు జ్ఞానయోగాల సేవ కూడా చెయ్యాలి. అలా చెయ్యలేకుంటే కర్మణా సేవ చేయండి. చాలామందికి సుఖమునిస్తే ఆశీర్వాదాలు లభిస్తాయి. నడవడికలు, మాటలు కూడా చాలా సాత్వికంగా ఉండాలి. పాట: నిర్బలునితో బలవంతుని యుద్ధము. ఓం శాంతి. బాబా అర్థం చేయిస్తున్నారు, ఇటువంటి పాటలను విన్నప్పుడు ప్రతి ఒక్కరూ వారంతకు వారే తమను గురించి విచారసాగర మథనము చేయాలి. మానవులు మరణిస్తే 12 రోజులు దీపాన్ని వెలిగిస్తారని మీకు తెలుసు. మీరు మరణించేందుకే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పురుషార్థం చేసి మీ దీపాన్ని మీరే వెలిగించుకుంటున్నారు. పురుషార్థము కూడా మాలలో వచ్చేవారే చేస్తారు. ప్రజలు ఈ మాలలో రారు. మేము విజయమాలలో మొదట రావాలని పురుషార్థము చేయాలి. మాయ అనే పిల్లి తుఫానులను కల్పించి మీ దీపము ఆరిపోయే వికర్మలు చేయించరాదు. దీని కొరకు జ్ఞానయోగాలనే 2 శక్తులు కావాలి. యోగముతో పాటు జ్ఞానము కూడా అవసరము. ప్రతి ఒక్కరూ తమ తమ దీపాన్ని సంభాళించుకోవాలి. చివరి వరకు పురుషార్థము జరుగుతూనే ఉండాలి. రేస్ నడుస్తూనే ఉంటుంది. కనుక పరిగెత్తునప్పుడు జ్యోతి వెలుగు తగ్గిపోకుండా, ఆరిపోకుండా చాలా సంభాళించుకోవాలి. అలా ఉండేందుకు జ్ఞానయోగాలనే నేతిని ప్రతిరోజు వేస్తూ ఉండాలి. యోగబలము లేకుంటే పరిగెత్తలేరు, వెనుక పడిపోతారు. పాఠశాలలో సబ్జెక్టులుంటాయి. ఏదైనా ఒక సబ్జెక్ట్లో శక్తివంతంగా లేకపోతే లెక్కలపై చాలా శ్రద్ధ చూపిస్తారు. ఇక్కడ కూడా అలాగే ఉంది. స్థూల సేవ అనే సబ్జెక్టు కూడా చాలా మంచిది. చాలామంది నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. కొంతమంది జ్ఞానసేవ చేస్తారు. రోజురోజుకు సేవ వృద్ధి చెందుతూ ఉంటుంది. కొంతమంది ధనవంతులకు 6-8 దుకాణాలు కూడా ఉంటాయి. అన్నీ ఒకే విధంగా జరగవు. కొన్ని దుకాణాలలో తక్కువగా, కొన్నింటిలో ఎక్కువగా గిరాకులుంటారు. మీ దుకాణాలు కూడా రాత్రి ఫుర్సత్ లేకుండా జరిగే రోజులు వస్తాయి. జ్ఞానసాగరులైన తండ్రి వచ్చి ఉన్నారని, వారు అవినాశీ జ్ఞానరత్నాలతో జోలెను నింపుతున్నారని అందరికీ తెలుస్తుంది. తర్వాత చాలామంది పిల్లలు వస్తారు. ఎంతమంది వస్తారో అడగొద్దు. ఫలానా చోట ఈ వస్తువులు చాలా చవకగా దొరుకుతున్నాయని ఒకరికొకరు చెప్పుకుంటారు కదా. ఈ రాజయోగ శిక్షణ చాలా సహజమని పిల్లలైన మీకు కూడా తెలుసు. ఈ జ్ఞానరత్నాల గురించి అందరికీ తెలిస్తే అనేక మంది వస్తూ ఉంటారు. ఈ జ్ఞానయోగాల సేవ మీరు చేస్తున్నారు. ఈ జ్ఞానయోగాల సేవ చేయలేని వారు
కర్మణా సేవ చేసిన మార్కులు లభిస్తాయి. అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఒకరికొకరు సుఖమును ఇస్తూ ఉండాలి. ఇది చాలా చాలా చవక భండారము. ఇది అవినాశి వజ్ర వైఢూర్యాల గని. అష్టరత్నాల మాల తయారు చేస్తారు కదా, మాలను పూజిస్తారు కూడా. కానీ ఆ మాల ఎవరి జ్ఞాపకార్థంగా తయారయ్యిందో ఎవ్వరికీ తెలీదు. పూజ్యులైన మనమే పూజారులుగా ఎలా అవుతామో పిల్లలైనా మీకు తెలుసు. ఇది చాలా అద్భుతమైన జ్ఞానము. దీనిని గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు మీరు భాగ్యశాలి నక్షత్రాలు. మేము స్వర్గానికి అధికారులుగా ఉండేవారము. ఇప్పుడు నరకానికి అధికారులుగా అయ్యామని పిల్లలైన మీకు నిశ్చయముంది. స్వర్గానికి అధికారులుగా అయితే పునర్జన్మలు కూడా అక్కడే జరుగుతాయి. ఇప్పుడు మనము మళ్ళీ స్వర్గానికి అధికారులుగా అవుతున్నాము. ఈ సంగమయుగము గురించి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. అటువైపు మిగిలిన ప్రపంచమంతా కలియుగములో ఉంది. యుగాలు వేరువేరుగా ఉంటాయి కదా. సత్యయుగంలో ఉంటే పునర్జన్మ కూడా సత్యయుగములోనే జరుగుతుంది. ఇప్పుడు మీరు సంగమయుగములో ఉన్నారు. మీలో ఎవరైనా శరీరాన్ని వదిలితే సంస్కారాల అనుసారంగా మళ్ళీ ఇక్కడికే వచ్చి జన్మ తీసుకుంటారు. మీరు సంగమయుగ బ్రాహ్మణులు, వారు కలియుగములోని శూద్రులు. ఈ జ్ఞానమంతా మీకు ఈ సంగమయుగములోనే లభిస్తుంది. మీరు బీకేలు, జ్ఞానగంగలు. ప్రాక్టికల్గా ఇప్పుడు మీరు సంగమయుగములో ఉన్నారు. ఇప్పుడు మీరు పరుగులు తీయాలి, దుకాణాలు నడపాలి. జ్ఞానయోగాలను ధారణ చేయకుంటే దుకాణాన్ని సంభాళించలేరు. సేవకు ప్రతిఫలమైతే బాబా ఇస్తారు. యజ్ఞము రచించినప్పుడు రకరకాల బ్రాహ్మణులు వస్తారు. కొంతమందికి ఎక్కువ దక్షిణ, కొంతమందికి తక్కువ దక్షిణ లభిస్తుంది. ఇప్పుడు ఈ రుద్రజ్ఞాన యజ్ఞమును పరమపిత పరమాత్మ రచించారు. మనము బ్రాహ్మణులము. మానవులను దేవతలుగా మార్చడమే మన వ్యాపారము లేక కర్తవ్యము. ఇలాంటి యజ్ఞము మరేదీ ఉండదు. ఈ యజ్ఞము ద్వారా మేము మానవుల నుండి దేవతలుగా తయారవుతున్నామని చెప్పగలిగే యజ్ఞము ఇది తప్ప మరొకటి లేదు. దీనిని రుద్రజ్ఞాన యజ్ఞము లేక పాఠశాల అని కూడా అంటారు. జ్ఞానయోగాల ద్వారా ప్రతి పుత్రుడు దేవీ దేవతా పదవిని పొందుకోగలడు. బాబా సలహా కూడా ఇస్తారు. మీరు పరంధామము నుండి బాబా జతలో వచ్చారు. మేము పరంధామ నివాసులమని మీరంటారు. ఈ సమయంలో బాబా మతము ద్వారా మనము స్వర్గస్థాపన చేస్తున్నాము. ఎవరైతే స్థాపన చేస్తారో వారే తప్పకుండా యజమానులుగా అవుతారు. ఈ ప్రపంచంలో మనము అత్యంత భాగ్యశాలురమని జ్ఞాన సూర్య, జ్ఞాన చంద్రుల, జ్ఞాన నక్షత్రాలమని మీకు తెలుసు. అలా తయారు చేయువారు జ్ఞానసాగరులు. ఆ సూర్య చంద్ర నక్షత్రాలైతే స్థూలంగా ఉన్నాయి కదా, వాటితో మనలను పోలుస్తున్నారు. కనుక మనము కూడా మళ్ళీ జ్ఞాన సూర్య, జ్ఞాన చంద్ర, జ్ఞాన నక్షత్రాలుగా అవుతాము. మనల్ని అలా తయారు చేయువారు జ్ఞానసాగరులు. పేర్లేమో ఉంటాయి కదా.
మనము జ్ఞానసూర్యుడు లేక జ్ఞానసాగరుల పిల్లలము. వారిక్కడ నివసించువారు కాదు. బాబా చెప్తున్నారు, నేను వచ్చి మిమ్మల్ని నా సమానంగా తయారు చేస్తాను. జ్ఞానసూర్య జ్ఞాన నక్షత్రాలుగా మీరు ఇక్కడే తయారవ్వాలి. మనము భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడే స్వర్గానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. పురుషార్థం పైననే అంతా ఆధారపడి ఉంది. మనము మాయపై విజయము పొందే యోధులము. వారు మనసును వశపరుచుకునేందుకు ఎన్నో హఠయోగాలు మొదలైనవి చేస్తారు. మీరు హఠయోగాలు మొదలైనవి చెయ్యలేరు. బాబా చెప్తారు, మీరు ఏమాత్రమూ కష్టము మొదలైనవి చేసే అవసరము లేదు. మీరు నా వద్దకు రావాలి కనుక నన్ను స్మృతి చేయండని మాత్రము చెప్తాను. నేను పిల్లలైన మిమ్మల్ని తీసుకెళ్లేందుకు వచ్చాను. ఈ విధంగా ఏ ఇతర మనుషులు చెప్పలేరు. భలే తమను ఈశ్వరుడని చెప్పుకోవచ్చు, కానీ మార్గదర్శకుడని చెప్పుకోలేరు. బాబా అంటున్నారు, నేను ముఖ్యమైన మార్గదర్శకుడను, కాలులకు కాలుడను. సత్యవంతుడు సావిత్రి కథ ఉంది కదా, వారిది శారీరక ప్రేమ అయినందున సావిత్రి దుఃఖపడింది. మీరైతే సంతోషిస్తారు. నేను ఆత్మలైన మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరెప్పుడు దుఃఖపడరు. మా బాబా మమ్మల్ని స్వీట్ హోమ్కు తీసుకెళ్లేందుకు వచ్చారని మీకు తెలుసు. దానిని ముక్తిధామము, నిర్వాణధామమని అంటారు. నేను కాలులకు కాలుడనని అంటున్నారు. ఆ కాలుడు ఒక్కొక్క ఆత్మను తీసుకెళ్తాడు. కానీ నేను చాలా గొప్ప కాలుడను. 5000 సంవత్సరాల క్రితము కూడా నేను మార్గదర్శకునిగా అయ్యి అందరినీ తీసుకెళ్ళాను. ప్రియుడు ప్రేయసులందరినీ వాపస్ తీసుకెళ్తాడు కనుక వారిని స్మృతి చేయవలసి వస్తుంది. ఇప్పుడు మనము చదువుకుంటున్నామని, మళ్ళీ ఇక్కడకు వస్తామని మీకు తెలుసు. మొదట స్వీట్ హోమ్కి వెళ్తారు, మళ్ళీ కిందకు వస్తారు. పిల్లలైన మీరు స్వర్గములోని నక్షత్రాలు, ఇంతకు ముందు నరకములోని నక్షత్రాలు. పిల్లలను నక్షత్రాలని అంటారు. మీరు నెంబరు వారీగా పురుషార్థానుసారము భాగ్యశాలి నక్షత్రాలు. మీకు తాతగారి ఆస్తి లభిస్తుంది. ఇది చాలా శక్తిశాలి గని. ఈ గని ఒక్కసారి మాత్రమే వెలువడుతుంది. ఆ గనులైతే చాలా ఉన్నాయి కదా, ఆ గనులు వెలువడుతూనే ఉంటాయి. ఎవరైనా వెతికితే చాలా కనిపిస్తాయి. ఈ గని అయితే ఒక్కసారి మాత్రమే ఒక్కటే లభిస్తుంది. ఇది అవినాశి జ్ఞానరత్నాల ఖజానా. ఆ పుస్తకాలైతే చాలా ఉన్నాయి, కానీ వాటిని రత్నాలని అనరు. బాబాను జ్ఞానసాగరులని అంటారు. అవినాశి జ్ఞానరత్నాల నిరాకార గని. ఈ రత్నాలతో మనము జోలెను నింపుకుంటూ ఉంటాము. పిల్లలైన మీకు ఖుషి ఉండాలి. ప్రతి ఒక్కరికి నష కూడా ఉంటుంది. దుకాణములో వ్యాపారము ఎక్కువగా జరిగితే పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి. ఇక్కడ ప్రజలనే కాకుండా వారసులను కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడ జ్ఞానరత్నాలతో జోలెను నింపుకొని వెళ్ళి అక్కడ దానము చేయాలి. ఒక్క పరమపిత పరమాత్మ మాత్రమే జ్ఞానరత్నాలతో జోలెను నింపే జ్ఞానసాగరుడు. అంతేగాని
వారు చెప్పినట్లు దేవతలకు రత్నాలతో నింపిన పళ్ళెములనిచ్చే సాగరము కాదు. ఆ సాగరము నుండి రత్నాలు లభించవు. ఇది జ్ఞానరత్నాల విషయము. డ్రామానుసారము మీకు మళ్ళీ రత్నాల గనులు కూడా లభిస్తాయి. అక్కడ మీకు లెక్కలేనన్ని వజ్రవైఢూర్యాలు ఉంటాయి. వాటితోనే భక్తి మార్గములో మళ్ళీ మందిరాలు మొదలైనవి నిర్మిస్తారు. భూకంపాలు మొదలైనవి జరిగినందున మందిరాలన్నీ లోపల భూస్థాపితమైపోతాయి. అక్కడ భవనాలు మొదలైనవి చాలా నిర్మిస్తారు, ఒకటి కాదు. ఇక్కడ కూడా రాజులకు చాలా పోటీ ఏర్పడుతుంది. కల్పక్రితము భవనాలు ఎలా నిర్మించారో మళ్ళీ అలాగే నిర్మిస్తారని మీకు తెలుసు. అక్కడ ఇళ్ళు మొదలైనవి చాలా సులభంగా తయారవుతూ ఉంటాయి. సైన్సు చాలా పనిచేస్తుంది. కానీ అక్కడ సైన్స్ అన్న పదమే ఉండదు. హిందీలో సైన్సును విజ్ఞానమని అంటారు. ఈ రోజుల్లో విజ్ఞాన భవనమనే పేరు కూడా ఉంచారు. విజ్ఞానమనే పదము జ్ఞానము జతలో ఉంటుంది. జ్ఞానము మరియు యోగాలను విజ్ఞానమని కూడా అంటారు. జ్ఞానము ద్వారా రత్నాలు లభిస్తాయి. యోగము ద్వారా మనము సదా ఆరోగ్యవంతులుగా అవుతాము. ఇది జ్ఞానయోగాల నాలెడ్జ్. దీని ద్వారా మళ్ళీ వైకుంఠంలో పెద్ద పెద్ద భవనాలు తయారవుతాయి. మనం ఇప్పుడు ఈ జ్ఞానమంతా తెలుసుకున్నాము. భారతదేశాన్ని మనము స్వర్గంగా తయారు చేస్తున్నామని మీకు తెలుసు. ఈ దేహముపై మీకు ఎలాంటి మమకారము లేదు. మనము ఆత్మలము. ఈ శరీరాన్ని వదిలి స్వర్గానికి వెళ్ళి కొత్త శరీరాన్ని తీసుకుంటాము. అక్కడ కూడా ఒక పాత శరీరాన్ని వదిలి కొత్త దానిని తీసుకుంటామని భావిస్తాము. అక్కడ ఎలాంటి దుఃఖము లేక శోకము ఉండదు. నూతన శరీరాన్ని ధరిస్తే మంచిదే కదా. కల్పక్రితము తయారైనట్లు ఇప్పుడు మళ్ళీ మనల్ని బాబా తయారు చేస్తున్నారు. మనము మానవుల నుండి దేవతలుగా అవుతూ ఉన్నాము. కల్పక్రితము కూడా తప్పకుండా అనేక ధర్మాలు ఉండేవి. గీతలో ఇది ఏమాత్రమూ లేదు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మము స్థాపన అవుతుందని గాయనముంది. అనేక ధర్మాల వినాశనం ఎలా జరుగుతుందో మీరు అర్థం చేయించగలరు. ఇప్పుడు స్థాపన జరుగుతూ ఉంది. దేవీ దేవతా ధర్మము లోపించినప్పుడే బాబా ఇక్కడకు వచ్చారు. అటువంటప్పుడు పరంపర నుండి ఎలా నడుస్తుంది? ఇవి చాలా సహజమైన విషయాలు. వినాశనమయ్యేది ఏది? అనేక ధర్మాలు. ఇప్పుడు అనేక ధర్మాలున్నాయి కదా. ఇది అంతిమ సమయము. మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. అంతేగాని శివబాబాయే అర్థం చేయిస్తారని కాదు. ఈ బాబా ఏమీ తెలపరా? ఇతనికి కూడా పాత్ర ఉంది. శ్రీమతము బ్రహ్మదనే గాయనము కూడా ఉంది. కృష్ణుడి శ్రీమతమని అనరు. అక్కడ అందరూ శ్రేష్టంగానే ఉంటారు. వారికి మతము అవసరమే లేదు. ఇక్కడ బ్రహ్మ నుండి కూడా మతము లభిస్తుంది. అక్కడ యథా రాజారాణి తథా ప్రజ. అందరి మతము శ్రేష్టంగానే ఉంటుంది. తప్పకుండా ఎవరో ఆ మతమునిచ్చి ఉంటారు. దేవతలు శ్రేష్ఠ మతానికి చెందినవారు. శ్రీమతము ద్వారానే స్వర్గము తయారవుతుంది.
ఆసురీ మతము ద్వారా నరకము తయారయ్యింది. శ్రీమతము శివునిది. ఈ విషయాలన్నీ సహజంగా అర్థం చేసుకునేవి. ఇవన్నీ శివబాబా దుకాణాలే. పిల్లలైన మనము నడిపేవారము. ఎవరు దుకాణాన్ని బాగా నడిపిస్తారో వారి పేరు కూడా ఉంటుంది. వ్యాపారంలో జరిగినట్లే జరుగుతుంది. కానీ ఎవరో అరుదుగా ఈ వ్యాపారము చేస్తారు. అందరూ వ్యాపారము చేయాల్సిందే. చిన్నపిల్లలు కూడా జ్ఞానయోగాల వ్యాపారము చేయవచ్చు. బుద్ధి ద్వారా శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేస్తే చాలు. వారు రామ రామ అని అంటారు. ఇక్కడ నిశ్శబ్దంగా ఉండి స్మృతి చెయ్యాలి. ఏమీ మాట్లాడరాదు. శివపురి, విష్ణుపురి ఇవి చాలా సహజమైన మాటలు. స్వీట్ హోమ్, స్వీట్ రాజధానుల స్మృతి ఉంది. వారు స్థూలమైన మంత్రమునిస్తారు. ఇది సూక్ష్మ మంత్రము, అతి సూక్ష్మమైన స్మృతి. కేవలం ఇది స్మృతి చేసినందున మనము స్వర్గానికి అధికారులుగా అవుతాము. జపించే విషయమేదీ లేదు. కేవలం స్మృతి చెయ్యాలి. ఏ శబ్దము చేయనవసరము లేదు. గుప్తమైన బాబా ద్వారా గుప్త ఆస్తిని నిశ్శబ్దంగా ఉండుట వలన, అంతర్ముఖులుగా అవ్వడం వలన మనము పొందుకుంటాము. ఈ స్మృతిలోనే ఉంటూ దేహాన్ని వదిలేస్తే చాలా మంచిది. ఏ కష్టమూ లేదు. ఎవరికి స్మృతి నిలవదో వారు స్వయం అభ్యాసము చేయాలి. నన్ను స్మృతి చేస్తే అంతమతి సోగతి అవుతారని బాబా చెప్తున్నారని అందరికీ చెప్పండి. స్మృతి ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. నేను మిమ్మల్ని స్వర్గములోకి పంపిస్తాను. బుద్ధియోగాన్ని శివబాబాతో జోడించడం చాలా సులభము. మొత్తం పథ్యము కూడా ఇక్కడే ఉండాలి. సతోప్రధానంగా అవ్వాలంటే అన్నీ సాత్వికంగా ఉండాలి. నడవడికలు సాత్వికమే, మాట్లాడడం కూడా సాత్వికంగానే ఉండాలి. ఇది మీతో మీరు మాట్లాడుకోవడం. తోటివారితో ప్రియంగా మాట్లాడాలి. పాటలో కూడా ఉంది కదా, ప్రియాతి ప్రియంగా మాట్లాడడం సదా అత్యంత విలువైనది. మీరు రూపబసంతులు, జ్ఞానయోగి ఆత్మలు. ఆత్మకు రూపమేర్పడుతుంది. తండ్రి జ్ఞానసాగరులైనందున వారు వచ్చి తప్పకుండా జ్ఞానమే వినిపిస్తారు. నేను ఒక్కసారి మాత్రమే వచ్చి శరీరాన్ని ధరిస్తానని చెప్తున్నారు. ఇదేమీ తక్కువైన ఇంద్రజాలము కాదు. బాబా కూడా రూపబసంతులే. అయితే నిరాకారులు కనుక మాట్లాడలేరు. అందువలన శరీరాన్ని తీసుకున్నారు. కానీ వారు పునర్జన్మలలో రారు. ఆత్మలైతే పునర్జన్మలను తీసుకుంటాయి. పిల్లలైన మీరు బాబాకు సమర్పణ అవుతారు. అందువలన బాబా అంటున్నారు, నాకు సమర్పణ అయిన తర్వాత ఎవ్వరిపై మమకారం ఉంచరాదు. నాది అని ఏమాత్రము భావించరాదు. మమకారాన్ని నశింపజేసేందుకే బాబా యుక్తిని రచించారు. అడుగడుగున తండ్రిని అడగాల్సి ఉంటుంది. మాయ చెంపదెబ్బ వేస్తుంది, మల్లయుద్ధము చేస్తుంది. చాలామంది దెబ్బతిని మళ్ళీ లేచి నిలబడతారు. బాబా మాయ చెంపదెబ్బ కొట్టి ముఖాన్ని నల్లగా చేసిందని కూడా రాస్తారు. 4 అంతస్తుల నుండి కింద పడినట్లు అవుతుంది. క్రోధము చేసుకుంటే 3 అంతస్తుల నుండి పడినట్లుంటుంది. ఇవి చాలా అర్థం చేసుకునే విషయాలు. ఇప్పుడు పిల్లలు టేప్ కొరకు కూడా అడుగుతున్నారు.
బాబా టేపు పంపితే మేము ఖచ్చితమైన మురళిని పూర్తిగా వింటామని అంటారు. దానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలామంది వింటే వారి బుద్ధి వికసిస్తుంది. అనేక మందికి కళ్యాణము జరుగుతుంది. మనుషులు కాలేజీ తెరిస్తే మరుసటి జన్మలో వారికి చదువు ఎక్కువగా అబ్బుతుంది, బాగా చదువు వస్తుంది. బాబా కూడా చెప్తున్నారు, టేపు మిషన్ కొంటే చాలామందికి కళ్యాణం అవుతుంది. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, సతో ప్రధానంగా అయ్యేందుకు చాలా చాలా పథ్యముండాలి. మీ ఆహార పానీయాలు, మాటలు, నడవడికలన్నీ సాత్వికంగా ఉంచుకోవాలి. తండ్రి సమానంగా రూపబసంతులుగా అవ్వాలి. 2వ పాయింట్, అవినాశి జ్ఞానరత్నాల నిరాకార గని నుండి మీ జోలెను నింపుకొని అపారమైన ఖుషీలో ఉండాలి. ఇతరులకు కూడా ఈ జ్ఞానరత్నాలను దానమివ్వాలి. వరదానము: నిర్మోహులుగా అయ్యి దుఃఖము, అశాంతి యొక్క నామరూపాలను సమాప్తం చేసే స్మృతి స్వరూప భవ. వివరణ: ఎవరైతే సదా ఒక్కరి స్మృతిలో ఉంటారో వారి స్థితి ఏకరసంగా అయిపోతుంది. ఏకరస స్థితి అంటే అర్థము ఒక్కరి ద్వారా సర్వ సంబంధాలు, సర్వప్రాప్తుల రసాన్ని అనుభవం చేయడం. ఎవరైతే తండ్రిని సర్వ సంబంధాలతో తనవారిగా చేసుకొని స్మృతి స్వరూపులుగా ఉంటారో వారు సహజంగానే నిర్మోహులుగా అయిపోతారు. ఎవరైతే నిర్మోహులుగా ఉంటారో వారికి ఎప్పుడూ సంపాదించడంలో, ధనం కాపాడుకోవడంలో, ఎవరైనా జబ్బు పడినప్పుడు దుఃఖము యొక్క అల రాదు. నిర్మోహి అనగా వారిలో దుఃఖము, అశాంతుల నామరూపాలు కూడా ఉండరాదు. సదా నిశ్చింతగా ఉంటారు. స్లోగన్: ఎవరైతే దయాహృదయులుగా అయ్యి అందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారో వారే క్షమాశీలురు. ఓం శాంతి.